చెప్పే ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి సర్కార్ పాలన 2 ఏళ్ళది? గ్యారంటీలు ఇచ్చినాం కాబట్టి సర్పంచ్ ఎన్నికలలో మేమే గెలిచినామని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎంత మొత్తం అంతా గెలిచిండు, ఒక్క మొత్తం అంతా 6%, మొత్తం మాయ వచ్చే. ఇప్పుడు జడిపిల్లలో ఎంపిడిచిల్లా మాయ కొట్టుకత్తా. ఇప్పుడు ఉత్సవం రాలుతుంది రేవంత్ రెడ్డికి, చింతపండు పడుతుంది, ఉత్సవం వలుసుకుంటాడు రేవంత్ రెడ్డి. 80% మంది సర్పంచ్లను గెలిచినామని చెప్తున్నాడు ఆయన. అలా గెలిచిన వాళ్ళు ఇళ్ళకి వస్తాను. ఏది నువ్వు చేసిన వాగ్దానం ఏంది? బీసీ రిజర్వేషన్ అన్నావు, 42% అన్నావు, 42% అసెంబ్లీలో బిల్లు పెట్టినావు, మంత్రి మండలి పెట్టినావు. అంతా చేసి ఇది ఈడ చేస్తేనే పార్లమెంట్ లో కావాలి కదా. పార్లమెంట్ పార్టీ నుంచి బీసీలకు పెట్టిండు అయ్యా, ఏడబెట్టిండు కాంగ్రెస్ పార్టీలకు ఇచ్చారు. నీకు ఈడ అసెంబ్లీలో పెట్టినావు, మంత్రి మండలి పెట్టినావు, పార్లమెంట్ లో బిల్లు కావాలి, రాజ్యసభలో బిల్లు కావాలి, అప్పుడు పాస్ అవుతుంది. వేరొక కేసీఆర్ 23% ఉన్నది, 17% చేసిండు ఈ పాగల్. 17% చేస్తాడా ఇప్పుడు? ఇంకా మళ్ళీ గెలుస్తాడా? ఈడు గెలవాడు. రైతు బంధుకు ఇవ్వనికి లేదు, రుణమాఫీ ఇవ్వనికి లేదు, 6 గ్యారంటీలల్లా 420 గ్యారంటీలు, 15 గ్యారంటీల 6 గ్యారంటీలలో 15 గ్యారంటీలు, 15 గ్యారంటీలలో 420 గ్యారంటీలు. ఒక్కొక్క నెలకు బడ్జెట్ కావాలంటే, ఈ హామీలు కావాలంటే ఒక్కొక్క నెలకు ఎంత? 450,000 కోట్ల బడ్జెట్ కావాలి, 450,000 కోట్ల బడ్జెట్ కావాలి, 450,000 కోట్ల బడ్జెట్ కావాలి, 450,000 కోట్ల బడ్జెట్ కావాలి ఒక్కొక్క నెలకు. ఏడామి వాడు అమ్ముడు పోతాడా? ఎవరు నమ్ముతాడా? ఎవరు నమ్ముతాడు? మన ఏంది తాకట్టు పెట్టిండు 9,900 ఎకరాలు. అది సుప్రీంకోర్టుకి ఎత్తే ఇప్పుడు ఆగిపోయింది. మరి రేపు కంపెనీలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తే వీని అవ్వదనుకున్నాడా? వీని ముఖ్యమంత్రి అయ్యేదనుకున్నాడా? అవ్వదనుకున్నాడా? వాని కొడుకుదా అనుకున్నాడా? వాని అల్లుంది అనుకున్నాడా? అది మన సొమ్ము అయ్యా, మన సొమ్ము. మీ ఆడ 4 ఎకరాలు, ఆడ 5 ఎకరాలు, ఆడ 3 ఎకరాలు, ఆడ 10 ఎకరాలు, 20 ఎకరాలు అమ్మితే కేసీఆర్ ఏమనలే, అమ్మిండి వరకు వచ్చినాక ఆడ 10, ఆడ 20, 4 ఎకరాలు, 5 ఎకరాలు సందసా. ఇక పెద్దదానికి కేసీఆర్ పెట్టిండా? పెద్దదానికి దానికి ఎంత? 6,50,000 కోట్లు, 6 లక్షల కోట్లు, ఇంకా 50,000 కోట్లు దానికి. 9,900 ఎకరాలకు, 9,900 ఎకరాలకు. మనిషి మొన్న చూసినావు కానీ గోబిల్ సಮೇట్ అని చెప్పేసి మొత్తం ప్రపంచంలో ఉన్న ఆ పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఇక్కడ అందరు వచ్చి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో పెడుతున్నాము. కొన్ని వేల లక్షల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు, కొన్ని కంపెనీలు వస్తున్నాయని చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బొందామని మోకం ఏది ఒక కంపెనీ? మరి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కదా, మంత్రి మాదాపూర్ కాటారం. మరి నువ్వు ఐటీ శాఖ మంత్రి, ఈ లుచ్చగాడు ఎన్ని తెచ్చిండు? ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గాడు ఎన్ని తెచ్చిండు శ్రీధర్ బాబు? ఐటీ శాఖ మంత్రి కదా వాడు. పెద్ద పాగలే శ్రీధర్ బాబు చూత, పెద్ద పాగల్ వాడు చూత. పొంగిరెడ్డి, సుద్దిల్ల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, మన కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళందరూ ఏది రేవంత్ రెడ్డి పూట పాలన చేస్తాను. వీళ్ళందరూ తోడు దొంగలు, మొత్తం దోసుకున్నాడు వెనకేసుకుంటారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ దోసుకున్నాడు, ప్రజల సొమ్ము అంతా కక్కిస్తామని వాళ్ళు అంటున్నారు. 10 ఏళ్లకు ఆర్బీఐ సెంటర్ నివేదిక ఇచ్చింది. 10 ఏళ్లకు 3,30,000 కోట్లు కేసీఆర్ చేసినాయి. 3,30,000 కోట్లు, 3,30,000 కోట్లు. ఈ పాగలు 7 లక్షల కోట్లు అంటాడు. 7 లక్షల కోట్లు కాదు, 3,30,000 కోట్లు 10 ఏళ్లకు చేసింది. 10 ఏళ్లకు చేసింది 3,30,000 కోట్లు, 3,30,000 కోట్లు. ఆర్బీఐ సెంటర్ నివేదిక ఇచ్చింది. వీడు పాగల్ 2 ఏళ్లకు 2,50,000 కోట్లు. ఒక్క పునాది రాయలు, ఒక ప్రాజెక్ట్ అట్లే. ఫుట్బాల్ ఆడే మళ్ళా అంటే ఇట్లా. అరే మేడుగడ బాంబులు పెట్టుకున్న తెగిండా బండి సంజులు వీడు. మేడుగడ బాంబులు పెట్టుకున్న తెగిండు. మన పెద్దపల్లి జిల్లా ఓజల మండలం తణుగుల గ్రామము
మొత్తం చెక్ ను 24 కోట్లతో కట్టిన చెక్ ను వీల్ చేసిండు బాంబు పెట్టి, అది వేలు చేసిండు, ఇది వేలు చేసిండు. ఈ పాగల్గాడు ఇల్లు ఇచ్చాడు సువ్వరు జేడి దిమాకు పాగల్ ముఖ్యమంత్రి. ఈ పాగల్ ముఖ్యమంత్రి జేడి దిమాకోడు. కేసీఆర్ కున్న గోరుకున్న తెలియలేదు, కేసీఆర్ కున్న సిటికెళ్ళకున్న తెలియలేదు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తాని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. దీన్ని ఎట్లా చేస్తాడు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడా? ఆనవాళ్ళు లేకుండా కాళేశ్వరం కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇది సత్వాలయము, కార్యాలయము, 100 పడకల హాస్పిటల్, కలెక్టర్ ఆఫీసులు, క్యాంప్ ఆఫీసులు, ఇవన్నీ కూడా కొట్టుకురమ్మను. మరి ఇవన్నీ కూడా కొట్టుకురమ్మను. అప్పుడు ఆనవాళ్ళు చేసినట్టు తీసేసినట్టు కేసీఆర్ చేసినవి ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఈ ప్రాజెక్టులు అన్ని కూలగొట్టువాను. కూలగొడితే ఇవన్నీ ఏది 200 చేయాలా? ముసలి పెన్షన్ 200 చేయాలా? మరి అట్లయితేనే కదా కాదా రైతు బంధు వద్దు, ఆ పింఛన్ వద్దు, గదే 200 పింఛన్ మళ్ళీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే అగో వీరికి ఎన్కేసుకుంటా లేకుండా అవుతుంది కదా. పెద్ద బోకర్ ఏడికి పైసలు చూడలేదు కదా. నేను నా తాత పోలీస్ పడతానని చేసిన, నాకు 100 ఎకరాలు ఉంది. నీకు కొండాల రెడ్డి వచ్చి మొత్తం ఇగో ఇట్లా చూస్తుండు ఫైళ్ళు. ఏది సెక్రటరీ ఫస్ట్ భూములే పట్టిండు అయ్యా ఫైలు. ఫస్ట్ భూములే పట్టిండు కొండాల రెడ్డి. ఆ తిరుపతి రెడ్డి కావునవాయట, వాడు మంత్రి కాదు, వాడి లెక్క కాదు. కొండాల రెడ్డికి కాన్వాయే, తిరుపతి రెడ్డికి కాన్వాయే, అల్లునికి కాన్వాయే. వాడు ఏమన్నా మంత్రులావా? గావనికి బోగర్ గాలకు కాన్వాయ్ ఇచ్చిండు. వాళ్ళు మంత్రులా చెప్పు? వాళ్ళు ఏమన్నా మంత్రులా? కొండాల రెడ్డి, తిరుపతి రెడ్డి, అల్లుడు. వాడు ఇంకా కేసీఆర్ కూడా వాంది కుడి పాలన వాడు తోసుకొని తింటాడు. మొత్తం లుచ్చాలు దోసుక తింటుడు. కాంగ్రెస్ వాళ్ళు బట్టి విక్రమార్క, కోటిరెడ్డి వెంకరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం పవాకరు, దుద్దుల శ్రీధర్ బాబు, మొత్తం పొంగిరెడ్డి, వీళ్ళందరూ దోసుకొని తింటారు. ఉత్తర కోమారెడ్డి గిట్ట మొత్తం తెలంగాణను దోసుకొని తింటారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తర కోమారెడ్డి, పొంగిరెడ్డి, రేవంత్ రెడ్డి, మొత్తం తెలంగాణ మొత్తం దోసుకొని తింటారు. మొత్తం దొంగలు వంచుకున్నట్టే పగడు పుచ్చగాళ్ళు, పగడు దొంగలు పడతారు చూడు. అవి అట్లా తెలంగాణ మీద పడ్డారు. ఇక దొరకదురా అని తెలంగాణ దోసుకొని తింటారు పగడు దొంగలు.